కిసాన్ రిమోట్ అనేది న్యూ మోడల్ ఇన్స్టాలేషన్ చేయడానికి మనం ఇక్కడ కిసాన్ రిమోట్ బాక్స్ని మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీనికి రెడ్ కలర్ ఆన్ ఆఫ్ స్విచ్ వచ్చింది కదా, ఈ రెడ్ కలర్ స్విచ్ ఉన్నదాన్ని కూడా అప్డేట్ మోడల్, కొత్త మోడల్. ఈ స్విచ్ అనేది మనకి ఎప్పుడు కూడా ఆఫ్లోనే ఉండాలి. ఆఫ్లో ఉన్నంతసేపే మనకి రిమోట్ ద్వారా పనిచేస్తుంది. ఆన్లో ఉన్నప్పుడేమో మాన్యువల్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఇన్స్టాల్ చేయడానికి ముందు, మన వైర్ కనెక్షన్లను ఇవ్వడానికి ముందు మనం ముఖ్యంగా ఫస్ట్ ఈ 3 ఫీజులు అనేది మనం ఓపెన్ చేయాలి. 3 ఫీజులు ఓపెన్ చేసిన తర్వాతనే మనం వర్క్ చేసుకోవాలి. అది మాత్రం అందరూ కూడా గమనించాల్సి. ఇప్పుడు మనం కిసాన్ రిమోట్లో ఉన్న RYB ఈ 3 వైర్లని 3 ఫేజ్ కనెక్షన్ కింద మనము స్టార్టర్లో పైన 3 RYBకి మనం కనెక్షన్ చేస్తున్నాం. ఇక్కడ ఒక పిన్, ఇక్కడ ఒక పిన్, ఇక్కడ ఒకటి. ఓకే. RYB. మనం ఈ కిసాన్ రిమోట్ అనేది మనము ఇన్స్టాల్ చేయడానికి ముందర ఈ గ్రీన్ అనే జంపర్ 93 నుంచి 14 ఉన్న జంపర్ మాత్రం అలాగే ఉండాలి. ఆ రెడ్ కలర్ జంపర్ ఉంది కదా 93 నుంచి 95కు, ఆ జంపర్ మాత్రం తీసేయాలి. మనం ఆ తీసేసిన తర్వాతనే కనెక్షన్ కలపాలి. ఇదిగోండి. ఓకే. ఈ వైలెట్ కలర్ వైరును అందులో మన 93లో ఇన్సర్ట్ చేసుకోవాలి. 93 ఆన్ బటన్ కింద వస్తుంది. 93లో వైలెట్ కలర్ వైర్ ఇన్సర్ట్ చేయాలి. 94లో ఈ గ్రీన్ వైర్ అనేది మనం కనెక్షన్ కలుపుకోవాలి. వైలెట్ వైర్ పక్కనే 93 కదా వైలెట్ కలర్, 94లో గ్రీన్ వైర్ పెట్టాలి. ఇప్పుడు మనకి ఇంకా మిగిలిన బ్లాక్ వైర్ వచ్చేసి 95లో, అంటే ఆఫ్ బటన్ కింద ఉన్నటువంటి పాయింట్ 95లో మనం కనెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు RYB 3 ఫేజ్ కనెక్షన్ స్టార్టర్ దగ్గర ఇచ్చాము, మన కిసాన్ రిమోట్ వచ్చిన వైర్లు. అలాగే మనము ఈ వైలెట్ కలర్ వైర్ ఏమో 93లో ఇచ్చాము, గ్రీన్ కలర్ వైర్ 94లో ఇచ్చాము, బ్లాక్ కలర్ వైర్ వచ్చేసి 95లో ఇచ్చాము. తర్వాత 95 నుంచి మనం 93కు ఉన్న జంపర్ వైర్ తీసేసాము. అలాగే మనం 93 నుంచి 14కు ఉన్న ఈ జంపర్ వైర్ అనేది మాత్రం అలాగే ఉంచాము. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ జంపర్ వైర్లు అనేది అన్నీ కంపల్సరీ ఉండాలి. ఒక 93, 95కి మాత్రమే తీసేయాలి. ఇదంతా కూడా మనం ఇప్పుడు కరెక్ట్గా చేసాము. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫీజులు అనేది మనం ఆన్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఫీజు పెట్టి ఇక్కడ మనకి గ్రీన్ లైట్ అనేది ఆన్ అయింది. అంటే ఇప్పుడు మనకి 3 ఫేజ్ కరెంట్ వచ్చినట్టుగా మనకి ఇండికేషన్ వచ్చింది. ఇప్పుడు మనకు వైర్ కనెక్షన్ అంతా కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం రిమోట్ తోటి మనం ఇప్పుడు రిమోట్లో ఆన్ బటన్ నొక్కుతున్నాము. ఒకసారి ఆన్ బటన్ నొక్కండి. ఇప్పుడు మోటార్ ఆన్ అయింది. మళ్ళీ ఇప్పుడు రిమోట్లో ఒకసారి ఆఫ్ చేసే బటన్ నొక్కండి. ఇప్పుడు మోటార్ అనేది ఆఫ్ అయిపోయింది మనకి. ఓకే, ఇప్పుడు మనది సక్సెస్ అయింది. ఇప్పుడు వైరింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలండి జాగ్రత్తగా.